చల్లటి నీటిలో నిలబడింది. కొలనులోని నీరు కూడా ఆమె అందాన్ని ప్రతిబింబిస్తూ నిశ్చలంగా ఉంది. అయితే యువరాణి అద్భుతమైన రూపాన్ని, దేదీప్యమానమైన కాంతిని చూసిన కలువలు తమ అందం ఆమె ముందు దిగదుడుపే అన్నట్లుగా అసూయతో మెల్లగా ముడుచుకుపోవడం ప్రారంభించాయి. ఈ వింతను చూసిన చెలికత్తెలు ఆనందంతో, చూశారా రాణిగారు, మీ అందాన్ని చూసి నీటిలోని కలువలు కూడా అసూయపడ్డాయి, అందుకే ముడుచుకుపోయాయి అంటారు. రాణి సౌందర్య ఆ మాటలకు చిరునవ్వు నవ్వి, ముడుచుకుపోయిన ఒక కలువ పువ్వును తీసుకుని దాని సుగంధాన్ని ఆస్వాదిస్తూ వనంలో ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళాక వనం యొక్క అనంతమైన అందానికి, పక్షుల మధురమైన రాగాలకు తమను తాము మరచిపోయి ఆ ముగ్గురూ కలిసి నృత్యం చేశారు. రాణి మధురమైన కంఠంతో పాట కూడా పాడుతూ ఆ వనంలోని ప్రతి అణువును ఆనందంతో నింపివేసింది. యువరాజు మోహం. సరిగ్గా అదే సమయంలో ఆ రాజ్యానికి అతిథిగా వచ్చిన పక్క రాజ్య యువరాజు మనోహర్ తన మంత్రి సహాయంతో వేటకు ఆ వనం వైపు వచ్చాడు. వేటాడడానికి సిద్ధమవుతున్న యువరాజుకు ఎక్కడి నుంచో వస్తున్న మధురమైన పాట, చిరుగజ్జల శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని యువరాజు మనోహర్ ఉత్సుకతతో అటువైపుగా తన మంత్రిని వెంటబెట్టుకుని నెమ్మదిగా వెళ్ళాడు. అక్కడ నందనవనం హృదయంలో కలువ పువ్వును చేతిలో పట్టుకుని అద్భుతంగా నృత్యం చేస్తూ పాట పాడుతున్న యువరాణి సౌందర్యను చూశాడు. ఆమె సౌందర్యాన్ని చూసిన వెంటనే యువరాజు మనోహర్ మనసు అల్లకల్లోలమైంది. పాట పాడే కోయిలలా ఉన్న ఆమె రూపాన్ని, నాట్యమాడుతున్న నెమలిలా ఉన్న ఆమె భంగిమలను చూసి తన మనసును పూర్తిగా కోల్పోయాడు. ఒక్క చూపులోనే యువరాజు మనోహర్ యువరాణి సౌందర్య ప్రేమలో పడిపోయాడు. ఆమె తన రాణి కావాలని, ఆమె చేయి పట్టి తన రాజ్యానికి తీసుకెళ్లాలని, జీవితాంతం తన ప్రేమతో ముంచెత్తాలని మనోహర్ నిర్ణయించుకున్నాడు. యువరాజు మంత్రి వైపు తిరిగి గంభీరంగా, మంత్రి, ఈమె ఎవరు? ఈ స్వర్గలోక సుందరిని నేను తప్పక వివాహం చేసుకోవాలి. ఈమె లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఈ క్షణం నుంచి ఈమె నా ప్రేమ రాణి, మై లవ్ క్వీన్ అని మనసులో అనుకున్నాడు. ఇంకా కథ ఉంది. ప్రేమ రాణి పార్ట్ 2 తెలుగు ఆడియో స్టోరీ. ప్రేమ చిగురించు వేళ. యువరాణి సౌందర్య అద్భుతమైన నృత్యం, గానం ముగిసింది. ఆమె చెలికత్తెలు సౌందర్య తాము నృత్యం చేసినందుకు కొంచెం అలసి అక్కడ ఉన్న రాయిపై కూర్చుని సేద తీరుతున్నారు. అప్పటివరకు పొద చాటున దాగి ఉన్న యువరాజు మనోహర్ ఆమె వద్దకు వెళ్లాలని తహతహలాడుతున్నాడు. అయితే యువరానికి ఎటువంటి భయం కలగకుండా సభ్యతగా ఎలా పరిచయం చేసుకోవాలా అని ఆలోచించాడు.